గ్రామం మా సైదన్న మా మాజీ ఎమ్మెల్యే నన్ను 20 సంవత్సరాల చరిత్ర గల పార్టీని వదిలిపెట్టి ఆయన ఎంట తీసుకెళ్లిన చరిత్ర మా అన్నది. అదే పార్టీ బీజేపీ రప్పించింది అంటే శక్తి ఉంది బీజేపీ దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర శక్తి ఉంది. మరి ఎందుకు కావట్లేదు? నేను సర్పంచ్ గా ఎందుకైనా ట్రై చేసిన, కొద్దిగా మిస్ అయినా. అన్న శాయశక్తులు కృషి చేసిండు. అన్న రాకముందు శంకరమ్మ ఉన్నప్పుడు హుజూర్ నగర్ లో ఓన్లీ 5 సర్పంచులు లేరు. ఈరోజు సైన్యం ద్వారా 3,300 మంది సర్పంచులు అయినారు, ఎంపీటీసీలు అయినారు, జడ్పీటీసీలు అయినారు. ఈరోజు అన్ని కార్పొరేషన్ చైర్మన్లు చేసిన ఘనత మన సైన్యమది. సైన్యం మామూలు మనిషి కాదు. సైన్యం నిజంగా చెప్తున్నా వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన అనుకుంటే ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేయగల శక్తి ఆయన దగ్గర ఉంది. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిన అధ్యక్షుడు నాకు తెలియదు. మన నల్గొండ జిల్లా నేను పాత కళాశాల పవన్ కుమార్ ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు నేను గిరిజన మోర్చా చేశాను, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చేశాను, మళ్ళీ అనేక రాష్ట్ర స్థాయిలో పదవులు అందించాను. మా సైన్యం కోసం మాట కాలం లేక ఊర్లో సర్పంచ్ కావాలని ఏకైక ఉద్దేశంతోని మా సైన్యం నన్ను తీసుకెళ్ళండు. ఆ అడుగుజాడలనే మళ్ళీ ఆయన మళ్ళీ వచ్చాను పార్టీ కోసం. బంటల సైదన్న కానీ, పురుషోత్తమన్న కానీ, మన అశోక్ కానీ, అందరూ మన ఎంత కనిస్తున్నా కానీ అందరితో కలిసి మంచి పనిచేసిన. దయచేసి ఎవరి మీద కోపం ఎవరి మీద చూపేయకండి, ఓట్ల రూపంలో మలచండి. ఈ దామోదర మండలాన్ని కంచుకొట్టగా బీజేపీ ఎలగనియండి. మీరు సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. అన్న దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఉద్యోగం నిప్పించే సత్తా ఉంది. అన్న మామూలు మనిషి కాదు. నేను చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు పంపించిన ప్రతినిధి ఆయన, ఎంపీ పార్లమెంట్ సభ్యుడు. ఆ పార్లమెంట్ సభ్యులతోని జిల్లా నాయకులతో సహకారంతో ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆ టెక్నిక్, ఆ హావభావాలు అన్నీ ఉన్నాయి. కానీ మనం మలుచుకోవాలి, దాన్ని మనం తిప్పుకోవాలి. ఏదైనా గొడవలు పెడితే గొడవే కాదు, గతంలో ఇంట్లోనే గొడవలు అవుతుంది. అలాంటి పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అప్పుడేం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి, ఇది పరిష్కారం చేసుకోవాలి. కానీ దయచేసి మనల్ నాయకత్వం కూడా, కాన్స్టిట్యూషన్ నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో పోవాలి. ఏదో అభ్యర్థి వచ్చిండు పోయిండు వీడికి పెట్టినట్టు కాకుండా దయచేసి నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అలిగిన వాళ్ళని మాట్లాడాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్తున్నా, మీరందరూ సహకరించండి. ఈసారి అన్న సైలెంట్ ఖచ్చితంగా గెలుస్తాడు. నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానంతో, మనందరి అభిమానంతో సైలెంట్ గెలుస్తాడు. దాంట్లో మొదలేదు. ఒక యూత్ స్టార్ట్ చేసుకుని ఏమేమి చేయగలరు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచైనా అన్న చెప్పే మాటలు ప్రతిపాదన వినండి. మీరు గొడవ చేయకండి. ఆయన చెప్పే ఏం చెప్తారో వినండి, శ్రద్ధ వినండి. ఆయన మన కోసం మాట్లాడతారు, మన కోసం చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.